మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, సహచర ఎమ్మెల్యే రైతు చైర్మన్ అన్నగారికి, అదేవిధంగా ఇతర కార్యకర్తలకు వాస్తవాలు తెలంగాణ ప్రజలు మెచ్చే విధంగా, సబండ వర్గాలు మెచ్చే విధంగా నిన్న అసెంబ్లీలో డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆమోదయోగ్యంగా ఉన్నదని చెప్పి గర్వపడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కానీ ఒక ముసలి నక్కకు నచ్చలేదు. అది ప్రజలు మెచ్చిన బడ్జెట్ కానీ ప్రతిపక్షం మెచ్చిన బడ్జెట్ కాదంటా ఉన్నారు. కాబట్టి ఇలా పెద్దలంతా మాట్లాడారు. వాస్తవానికి గతంలో 10 సంవత్సరాల నుంచి గారెడు విద్యలు చేస్తూ అసెంబ్లీలో గారెడు బడ్జెట్ ప్రవేశపెడుతూ తక్కు టమార విద్యలు ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండ్రు. కాబట్టి ఆ మోసానికి శిక్షనే ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం కావడానికి ప్రజలు తీర్పునిచ్చారు. ఇవాళ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వయసు చిన్నది కాదు, రాజకీయంగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణనిస్తే ఆగమైపోతున్న తెలంగాణను అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ఏదైతే తెలంగాణను ఆశించి తెచ్చుకున్నామో అది తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక అంకుటిత భావంతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్కరిని ఒక అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధి ప్రగతి పత్రంలో తీసుకుపోవాలి. సమిష్టిగా మనం అందరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక తపనతోని అహోరాత్రులు పనిచేస్తూ మంచి బడ్జెట్ను ఇలా రైతాంగానికి అయితేనేమి, విద్యారంగానికి అయితేనేమి, వైద్య రంగానికి అయితేనేమి, వాళ్ళ అన్ని రంగాలకు ఒక సముచిత స్థానం ఇస్తూ ప్రజలు మెచ్చే బడ్జెట్ ప్రవేశపెడితే ఇలా దుర్మార్గంగా 10 సంవత్సరాలు ఒక నియంత్రిత పాలన, ఒక కుటుంబ పాలనకు చర్మగీతం పాడితే అది జీర్ణించుకోలేక ఇవాళ ఇష్టానుసారంగా దుర్మార్గంగా దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష నాయకునికి ప్రజలు చూసిరు. గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా సారు కారు పదారు అనేది కాదు, సారు కారు జీరోకి వచ్చేసి. అంటే ప్రజలు విఘ్నులు. మీరు చేసే నాటకాలు, మీరు చేసే గ్లోబల్ బోగస్ ప్రచారాలు ఏం సిగ్గుందని ఇలా మీరు మేడిగడ్డ పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రజలకు తెలియదా? మీరు కాలగర్భంలో ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకుపోయి భావి తరాలకు కావాల్సిన ఆస్తులన్నిటినీ ఇష్టానుసారంగా అమ్మేసి ఇలా కాలగర్భం, కాళేశ్వరం అనే కాలగర్భంలో కలిసిపోతుంది, గోదావరిలో కలిసిపోతా ఉంది. ఇవాళ మీ అందరికి తెలుసు. నేను పత్రిక విలేకరులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాస్తవాలు చెప్పాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి అని ఒక ఎత్తుపోతల పథకాన్ని 2 సార్లు ప్రభుత్వంలో పరిపాలించి అక్కడి రైతాంగాన్ని మోసం చేసి ఒక్క లిఫ్ట్ కూడా ఇవాళ వరకు పూర్తి కాలే. 58,000 కోట్లు కేటాయించి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేసిరు తప్ప, ఖర్చు మిగిలింది తప్ప చుక్క నీరు ఎలక్షన్ల ముంగల పోయి ఏదో పెద్ద ప్రపగండ రావాలి, మళ్ళొక్కసారి పాలమూరు బిడ్డలను మోసం చేయాలని చెప్తే ఒకే పంపు కరెంటు కనెక్షన్ లేకుంటే కూడా ఆ రోజు బ్యాటరీలను పెట్టి ఒక పంపు
ప్రారంభించి ఆ పంపు ద్వారా వచ్చిన నీళ్లను ఇది పవిత్రంగా భావించండి, ఇది గంగా నీరుగా పవిత్రంగా భావించండి అని చెప్పి పచ్చి మోసం చేసింది నీవు కాదా? ఇవాళ ఇలా నువ్వు మేడిగడ్డ తర్వాత ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి పోవడం ఇలా కేటీఆర్ అన్నాడు అంటున్నారు. నీకు దమ్ము ధైర్యం నిజాయితీ నీవు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తావంటే పాలమూరు రంగారెడ్డి నీ అయ్యా 10 సార్లు చెప్పి పదే పదే కుర్చేసుకొని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తానన్నాడు. ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి రిజర్వేర్ పూర్తి చేస్తానని చెప్పి 10 సార్లు చెప్పిండు, 10 బహిరంగ సభలలో చెప్పిండు, సాక్షాత్ శాసనసభలో చెప్పిండు. పచ్చి అబద్ధాలు ఆడిన కుటుంబం మీది. ఇవల్ల నీతి నిజాయితీని కాయ కష్టపడి ఈ రాష్ట్రాన్ని మంచి ప్రగతిలో తీసుకుపోవాలని చిన్న వయసు అయినా ఇలా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విషయాలు ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ ఏకాభిప్రాయం తెచ్చి ఇవాళ మనం ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనే తపనతోని పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ముందల మీ కుప్పగంతులు, మీ తక్కువ తమార విద్యలు పని చేయవు, ఇక సాగవు. చీల్చి చెందాడేది మేము తయారున్నాం, మిమ్మల్ని చీల్చి చెందాడనికనే తయారున్నాం. కాబట్టి ప్రజలు కూడా చీల్చి చెందాడే మొన్న గుండు సున్నా ఇచ్చిర్రు పార్లమెంట్ ఎలక్షన్లో. కాబట్టి మీకు ఇప్పటికైనా బుద్ధి రాలేదు. నీ బుద్ధి ఇవాళ మద్యం ఏర్లై పారించినావు. తెలంగాణలో మద్యం టెండర్లు 4 నెలల ముందే పెట్టుకుని నీ నిజాయితీ ఏంటో ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి నీకు మంచి శిక్ష వేసారు. ఇలా 6 నెలలు పార్లమెంట్కే పరిమితమై మళ్ళా కుంభకర్ణం లాగా లేచి వచ్చి ఇవాళ అసెంబ్లీకి ఆనవాయితంటే అసెంబ్లీలో నాకు తెలిసి 3 సార్లు అటెండ్ కాకపోతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కూడా అటెండ్ అయ్యడం తప్ప నిన్ను చీల్చి చెండాలనికే పాలమూరు బిడ్డలుగా, పాలమూరు ఎమ్మెల్యేగా మేము సిద్ధంగా ఉన్నాం. చీల్చి చెండాడే సంగతి ఎంతో తెలుస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.